హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్లో అయితే ఓపెన్ అయిపోయాయి కదా, ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో వాళ్ళకి నచ్చినట్లు కొంచెం జంక్ ఫుడ్ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అని ఇంకా అక్కడ వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేశాను. అలాగే ఈరోజైతే పెసరట్లు వేద్దాం కదా అని చెప్పి పెసలు అయితే నానబెట్టాను. పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ దోశ కన్నా ఇలా కొంచెం పెసలు అవి కూడా పెట్టడం వల్ల ఒంటికి కూడా మంచిది కదా అని చెప్పి ఈరోజైతే పెసరట్లు వేద్దామని నానబెట్టాను అనమాట. ఇక్కడైతే పిల్లలు మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక కిందనైతే ఇంకా వాళ్ళని డ్రాప్ చేయడానికి అయితే తీసుకొచ్చాను, మొత్తం రెడీ చేసేసి. ఇంకా మా అమ్మాయికి అయితే రిబ్బన్స్ అవి వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ డేనే కదా, ఇంకా న్యూ జాయినింగ్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం రోజులు అయిన తర్వాత ఇలాగ ఇంకా స్కూల్ రెగ్యులర్ అవుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా అలాగా రెడీ చేశాను అనమాట. ఇంకా ఈ రోజు పాపం వీళ్ళ కష్టాలు మొదలైన స్కూల్కి వెళ్ళిపోవాలి. మనకైతే కొంచెం టైం అనేది దొరుకుతుంది అనమాట ఇంట్లో పని చేయడానికి. లేకపోతే హాలిడేస్ అంతా కూడా ఎంత పని చేస్తున్నా అలా చేస్తున్నట్లుగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళనైతే ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను నేనైతే వెళ్ళి. ఇంకా వాళ్ళని స్కూల్ నుంచి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఇక్కడ పులుసు అయితే పెడుతున్నాను అనమాట. అలాగే ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి ఇంకా దొండకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా తరిగేసి ఫ్రై చేస్తాను. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, ఇల్లంతా కూడా సైలెంట్గా ఉంది. ఇంకా ఇల్లంతా సర్దుకొని ఇంకా మనకి రెగ్యులర్ డ్యూటీస్ ఉంటాయి కదా, అసలు పిల్లలు వెళ్ళిపోయాక ఏం పని ఉంటుంది అనుకుంటాం, ఇంత వర్క్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి కూడా వేసి మొత్తం అంతా కూడా ఆరేసేసాను. ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్ వేసాను, ఇంకా అది ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి మామూలుగా రన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వచ్చాక బట్టలన్నీ కూడా ఆరేసాను అనమాట. ఇంకా అలాగే మొన్న అయితే మా అమ్మగారు ఊరైతే వెళ్ళారు. ఇంకా అక్కడ అమ్మవారి పండగ అయితే ఇంకా అక్కడి నుంచి ఇటువంటి డిబ్బీ ఒకటి తీసుకుని వచ్చారనమాట ఇద్దరికి కూడా. దీనికైతే చూసారా బీరువాలాగా ఉంది, ఇది లాక్ కూడా ఉందన్నమాట. దీనికి చాలా నచ్చి మీకు కూడా వీడియోలో తీసి చూపించాను. మీలో ఎంతమందికి ఇలాగ డిబ్బీలో అమౌంట్ అవి దాచే అలవాటు ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు ఎక్కువ వాడేవాళ్ళం. ఇంకా అప్పుడే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంక మధ్యాహ్నం వ్లాగ్ ఏం షూట్ చేయలే. ఇంక ఈవినింగ్ అయితే టీ పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే క్లైమేట్ కూడా హైదరాబాద్లో చాలా చల్లగా ఉంటున్నది ఇప్పుడు. సో ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. ఇంకా అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా అని వాళ్ళకైతే ఇలాగా మురి మిక్చర్ అయితే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో మురీలు, పల్లీలు, అలాగే కార్న్ఫ్లేక్స్, ఇంకా కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు, కారం, అలాగే నిమ్మరసం కూడా పిండేసి మొత్తం అంతా కలిపి వాళ్ళకైతే స్నాక్ కింద ఈవినింగ్ ఇచ్చాను. ఇదైతే చాలా హెల్దీ కదా, ఎందుకంటే బయట నుంచి ఏవేవో తెచ్చిపెట్టే కన్నా ఇలాగ మనం ఇంట్లో చేయడం అనేది బెటర్ అని చెప్పి ఇంకా ఇక్కడ పిల్లలకైతే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయం నుంచి వీడియో అయితే షూట్ చేశాను కానీ మాట్లాడడం అయితే అవ్వలేదు అనమాట. సో పిల్లలకైతే ఇంకా ఇవాళ 18th డేటు, ఇంకా ఈ రోజు నుంచి అయితే స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి ఇంటికి కూడా వచ్చేసరి ఇదైతే ఈవినింగ్ అయితే షూట్ చేస్తాను అనమాట నేను. ఇంకా పిల్లలు ఇంక ఈ రోజు నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది, ఒక పక్క బాధగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ అసలు టైం అనేది తెలియలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ స్కూల్కి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా విసిగించేవారు అనమాట. ఇంకా స్నాక్స్ అని ఇవని ఇంకా అలాగ ఆడుకుంటూ ఉండేవారు కదా. సో దానివల్ల అయితే టైం ఎక్కువ అవుతున్నట్లు కనిపించేది. ఇంక ఈరోజు అయితే స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇల్లంతా కూడా ఫుల్ సైలెంట్ అయితే అయిపోయింది అనమాట. మీ పిల్లలకు కూడా స్కూల్ ఓపెన్ అయిపోయా, స్కూల్కి అయితే వెళ్ళారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా స్కూల్ అనగానే చిన్నప్పుడు మనకు కూడా అలాగే అనిపించేది కదా, సమ్మర్ హాలిడేస్ అన్నీ అవ్వగానే స్కూల్కి వెళ్ళాలంటే. కానీ ఫస్ట్ డే మాత్రం ఫుల్ ఎనర్జీగా వెళ్ళేవాళ్ళం స్కూల్కి. బట్ ఇంకా మిగతా డేస్ వచ్చేసరికి ఎప్పుడు స్కూల్ ఇప్పుడు వెళ్ళాలా, మార్నింగ్ లేవాలా అన్నట్లుగా అనిపిస్తుంది కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి నైట్ వరకు కూడా. ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి అయితే బియ్యపు రవ్వతో ఉప్మా అయితే చేసామన్నమాట. ఇలా పెసరపప్పు అవన్నీ కూడా పోపు వేసి బియ్యపు రవ్వతో ఉప్మా అయితే చేశాను. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇది చేసుకుని ఇంకా ఆవకాయ అది ఉంది కదా, అది వేసుకుని తినేద్దామని పిల్లలకైతే రైస్ అనేది పెట్టేశాను అనమాట. ఇంక వాళ్ళు రైస్ తిన్నారు, ఇంకా మాకైతే ఉప్మా అయితే చేసాము.
ఇంకా ఈరోజైతే ఫస్ట్ డే పిల్లలకి స్కూల్ అయితే ఇలా గడిచిందనమాట. సో, వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నైట్ అయితే మొత్తం పనంతా కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పడుకోబెట్టేసి పిల్లల్ని మేము కూడా పడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే ఇంకా కొంచెం వాళ్ళు కూడా ఎన్ని రోజులు హాలిడేస్ అవి ఎంజాయ్ చేశారు కాబట్టి కొంచెం టైంలో పడడానికి సెట్ అవ్వాలి కదా. సో, అందుకని చెప్పేసి కొంచెం ఈరోజు ఎర్లీగా పడుకోబెడదాం. ఎందుకంటే వాళ్ళకి కూడా స్కూల్కి వెళ్ళి వచ్చారు ఫస్ట్ డే. ఇంకా వాళ్ళు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అని వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారంట ఫస్ట్ డే స్కూల్లో. మీ పిల్లలు కూడా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఎంజాయ్ చేశారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఆవకాయలు అవన్నీ కూడా పెట్టుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి డైలీ వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా నేనైతే కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను. సో చూడాలి ఎలాగా వెళ్తాం ఏంటని. ఈసారి అది కూడా ఒక వీడియో తీస్తాను. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.